అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు తదితర పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒక సున్నితమైనటువంటి విశ్లేషణతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్కే చేస్తున్నాడు. మనకి ఫ్యూచర్లో కూడా ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా కూడా వార్తలు అందించగలం. దీనికి సంబంధించి మీరు ఏదైనా ఆర్కేకి సహాయ సహకారాలు అందించాలన్నా ఆర్కే ఛానల్ని ఆశీర్వదించండి. మీ సహాయం కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్పే ద్వారా అందించండి. సాక్షి దినపత్రికలో చూసినట్లయితే బతుకులు ఖాళీ, ఈ వెలుగొండ నిర్వాసితుల ఖాళీకి సంబంధించి ఒక స్టోరీ ఇవ్వటం జరిగింది. ఊరు ఖాళీ చేయాలంటున్నారు, వెళ్లేందుకు ఇల్లు లేదు, ప్యాకేజ్ ఇవ్వకుండానే తరలింపు ఒత్తిడి చేస్తున్నారు. గొట్టిపడియాలో 1174 మంది నిర్వాసితులు, కేవలం 500 మందికే R&R ప్యాకేజ్ వచ్చిందని, పంటలు పశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, 6 నెలలు గడువు కోరుతున్నట్టు వెలుగొండ నిర్వాసితుల కష్టాలను కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జడ్పీ సర్వసభ్య సమావేశానికి హామీల అమల్లో చిత్తశుద్ధేది అనే పేరుతోటి కూడా ఐటమ్ ఇవ్వడం జరిగింది. కొత్త పింఛన్లు ఒక్కటి ఇవ్వలేదని చెప్పేసి, అదేవిధంగా కొర్రీలు వేసి పెద్ద ఎత్తున పింఛన్లు ఎత్తేశారని, జడ్పీటీసీ ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వటం లేదని, అదేవిధంగా మోడల స్కూల్ అడ్మిషన్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించడం జరిగింది. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, 5 ఏళ్లలో అన్ని రకాలుగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేసేవన్న జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. అయితే ఈ జడ్పీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. కేవలం దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సంతనోతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వీరిరువురు మాత్రమే ఈ సమావేశానికి, మంత్రులు కానీ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవరు రాకపోవటం, ఇది కొంత చర్చ నడిచిందని మనం తెలుసుకోవచ్చు. అంబులెన్స్కు 5 గంటల సేపు నిరీక్షణ అయినా రాకపోవడంతో రోగిని ప్రైవేట్ అంబులెన్స్లోకి తరలించారని చెప్తూ కూడా ఒక ఐటమ్ ఇవ్వటం జరిగింది. వివాహ వేడుకల్లో మహిళపై టీడీపీ నాయకుడు దాడి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా టీడీపీ నాయకుడు పెళ్లి కుమార్తె పెద్దయ్యపై దాడి చేశారని, ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వెంకటాచలంపల్లి గ్రామంలో జరిగినటువంటి దీనికి సంబంధించి పశువుల తొట్టిల్లో నీళ్ళే విసారంటూ కూడా మేతలు లేక జీవాలకు సంబంధించినటువంటి పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇసుకాసురుల పాపం తాగునీటికి శాపం అని గుళ్ళకమ్మను అద్దంకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి గుళ్ళకమ్మను తవ్వేస్తున్నారని, వాల్టా చట్టాన్ని తొంగలోకి తొక్కి యథేచ్ఛగా నదీ తీరంలో ఇసుకను ప్రొక్లైన్లతో తోడేస్తున్నారని వారంతా దానికి సంబంధించి ఆవేదనతోటి ఇవ్వటం జరిగింది. నకిలీ జర్నలిస్టు బ్లాక్మెయిలింగ్ కేసు కూడా ఒకటి నమోదైంది. అదేవిధంగా రీసర్వే సమస్యలు పరిష్కరించాలని, మరి పుట్టుక చావు వరకు దళితులపై వివక్ష కొనసాగుతుందని చెప్తూ కూడా DCMA జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు మరి నిన్న దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు అయినా కూడా దళితుల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. చైతన్య నవోదయ స్కూల్కు నోటీసులు, విద్యాశాఖ అధికారితో మాట్లాడుతున్న తౌషిక్ తల్లి మౌలాబీ. దీనికి సంబంధించి సింగరాయకొండ చైతన్య ప్రభుత్వంలో చలనం వచ్చింది, నవోదయ స్కూల్కు నోటీసులు అందించడం జరిగింది. నాగులుపులపాడు మండలంలో ప్రభుత్వ భూములను కాజేసేందుకు పెద్దలు కన్నేశారని ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. విస్తారమైన సముద్ర తీరం కొంతమంది బడాబాబులకు వరంగా మారిందని, అడిగే వారెవరని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు అని చెప్తూ రెవెన్యూ అధికారులు నాగులుపులపాడు మండలం కనపర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి 40 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూమిపై మరి బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఒక నాయకుడు కన్నేశాడని, అది ఇవి ఏళ్ళుగా స్థానిక కొంతమంది ఆధీనంలో ఉన్నా కూడా మరి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలను ఆసరాగా చేసుకుని మరి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు, మరి భూమి మనదే కదా భూమి కబ్జా చేద్దామనే కోణంలో వారు వార్త ఇవ్వటం జరిగింది. 28వ లోకేష్ పర్యటనకు సంబంధించి మరి రిమ్స్ రోగుల తాకిడి తట్టుకునేందుకు కూడా 2000కు ప్రస్తుతం ఓపీలు సంఖ్య పెరిగింది. దానికి సంబంధించినటువంటి ఓపీ కష్టాలకు చెల్లుచీటు కొత్త బ్లాక్ నిర్మాణం వేగవంతంగా కూడా నిర్మాణం అవుతూ ఉంది. అదేవిధంగా ఊరూరా వెలుగొండ పండగ ట్రాక్టర్లతోటి కూడా భారీ ర్యాలీ, పొంగళ్ళు ఊరేగింపుగా కూడా మంత్రి స్వామి, కనిగిరి ఎమ్మెల్యే
ఉగ్ర నరసింహారెడ్లు, బైక్ ర్యాలీలు, అదేవిధంగా వెలుగొండ ప్రారంభోత్సవం సందర్భంగా మరి మార్కాపురంలో సంబరాలు చేసుకుంటున్నటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని చూడొచ్చు. అదేవిధంగా గౌరవ వేతనం ఎప్పుడు ఇస్తారు, పాలకవర్గం ముగిసింది, జడ్పీ సమావేశానికి సంబంధించి కరెంటు కష్టాలు తొలగేది ఎప్పుడు, ఉమ్మడి జిల్లాలో శరవేగంగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఉప కేంద్రాలు, విద్యుత్ ఉప కేంద్రాలు, దానికి సంబంధించి ఒక స్టోరీ బోర్డు కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా జడ్పీ సమావేశానికి సంబంధించి ఒకటి ఇవ్వటం జరిగింది. ఈ మెయిన్గా మనం చూసినట్లయితే ఈనాడులో కూడా కొన్ని కార్యక్రమాలతోటి వారు వార్తలు ప్రచురించడం జరిగింది. వైసీపీ పొగడ్తలతోటే సరిపెట్టుకుందని, జడ్పీ సర్వసభ్య సమావేశంలో కేవలం పొగడ్తలకే పరిమితం ఇచ్చారని మరి దానికి సంబంధించి స్టోరీ బోర్డు ఇవ్వడం జరిగింది. జడ్పీ ప్రస్థానం ముగిసిందంటూ కూడా, అదేవిధంగా దశాబ్దాల కళ సాకారం కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేనా అని వాస్తవ పరిస్థితులు వివరిస్తూ కూడా స్టోరీ బోర్డు ఇవ్వడం జరిగింది. ఇదండి ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3 పేపర్లో వచ్చినటువంటి